నా తల మీద చెయ్యి పెట్టి నా కోసం పరిగెత్తుకొచ్చి నా మాట నిలబెట్టడానికి నేను చూపించిన స్తంభంలోంచి వచ్చి నా తండ్రిని సంహరించిన నీ హృదయంలో ఎంత కారుణ్యం ఉంది నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వు పైకి ఇలా అరిస్తే భయపడతాననుకుంటున్నావా? పరమేశ్వరా నీకు నమోవాక్కములని స్తోత్రం చేశాడు. పరవశించిపోయినటువంటి నరసింహస్వామి పరమప్రసన్నుడై ప్రహ్లాదుణ్ణి ఎత్తుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని, నాన్న పొంగిపోతున్నాను రా నీ భక్తికి, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. మళ్ళీ నన్ను మాయలో ముంచుదాం అనుకుంటున్నావా స్వామి? నాకెందుకు ఇంక వరాలు, నాకెందుకు ఒక కోరికలు? నాకే కోరిక లేదు. నీ పాదముల యందు నిరతిశయమైనటువంటి భక్తిని కలిగి ఉంటే చాలు. అదిగో మా తండ్రి ఏమీ తెలియక అమాయకత్వంతో నీకు వ్యతిరేకంగా బతికాడు, నా తండ్రికి ఉత్తమగతులు కలిగేటట్టుగా అనుగ్రహించు అని అడిగాడు. ఏనాడు నీ తండ్రి నా వంక చూసి స్తబ్దుడయ్యాడో, ఏనాడు పట్టుకుని పైకెత్తి తొడల మీద పెట్టుకున్నానో, నా గోళ్లతో చీల్చి నెత్తురు తాగానో, ప్రేగులు మెడలో వేసి